పొగాకు కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. ఇండెంట్ మేరకు కంపెనీలు ఖరీదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ నెలాఖరు నాటికి కొనుగోళ్లు పూర్తి చేయాలని బోర్డుకు సర్కార్ సూచించింది. రైతులకు నష్టం లేకుండా నాణ్యతకు అనుగుణంగా కనీస ధరలు నిర్దేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భారత పొగాకు వ్యాపారుల సంఘం వేలానికి సన్నద్ధమవుతోంది. అటు సర్కార్ సూచనల ప్రకారం వెంటనే కొనుగోళ్లు ప్రారంభం కావాలని రైతులు కోరుకుంటున్నారు. గిట్టుబాటు ధర లేక కొనుగోళ్లు ముందుకు సాగక ఉక్కిరిబిక్కిరవుతున్న పొగాకు రైతులకు సాంత్వన చేకూర్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో మంత్రి ప్రత్తిపాటి పొగాకు బోర్డు అధికారులు ఈ నెల 4న పొగాకు రైతులు వ్యాపారులతో నిర్వహించిన సమావేశం కొనుగోళ్లకు బీజం పడింది. 7 అంశాలపై స్పష్టత ఇస్తూ సెప్టెంబర్ నెలాఖరు నాటికి కష్టమైన నష్టమైన పొగాకు బోర్డు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం రాష్ట్రంలోని అన్ని వేలం కేంద్రాల వద్ద కొనుగోలు పూర్తవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్దేశించిన మొత్తం కంటే 23 మిలియన్ కేజీల పొగాకు అదనంగా ఉత్పత్తయిందన్న మంత్రి ప్రత్తిపాటి ఆయా నేరల పరిధిలో కొనుగోలు చేయాల్సిన కనీస ధరలు ప్రకటించారు. 172 మిలియన్లు రైతుల దగ్గర ఏదైతే నిల్వ ఉందో మొత్తం కొనుగోలు చేస్తారు. 2 ధర కూడా ఫిక్స్ చేశారు. ధర కూడా వచ్చేటప్పటికి ఈ బ్రైట్ ఒంగోలు, తూర్పుగోదావరి, నెల్లూరు ట్రెడిషనల్ వెరైటీ బ్రైట్ వచ్చేటప్పటికి 109 నుంచి 114 రూపాయలు. 109 తక్కువ ఉండకూడదు, 114 ఆ పైన కొనాలి. అదేవిధంగా మీడియం వచ్చేటప్పటికి 97 రూపాయలు మినిమం, 102 రూపాయలు ఆ పైన కొనాలి. లో గ్రేడ్ వచ్చేటప్పటికి 62 రూపాయలు లోయర్ రేటు, 67 రూపాయలు హయ్యర్, అంతకన్నా పెంచుకోనాలి. అదే ఉత్తరాది ఎన్ఎల్ఎస్ అనమాట. దీనికి బ్రైట్ కి 127 రూపాయలు యావరేజ్ ఫిక్స్డ్ అనమాట. ఆ యావరేజ్ రావాలి. మీడియంకి వచ్చేటప్పటికి 113 రూపాయలు యావరేజ్ రావాలి. పొగాకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభం ఏర్పడిందని బోర్డు చైర్మన్ కె గోపాల్ తెలిపారు. రకరకాల కారణాలతో అంతర్జాతీయ వ్యాపారులు, ఎగుమతిదారులు ముందుకు రావడం లేదన్న ఆయన ప్రస్తుతం కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి ఈ నెల నుంచే కొనుగోళ్లు మొదలవుతాయని వివరించారు. సో ట్రేడ్ కు ఆల్మోస్ట్ ఈ మంత్ నుండి కొంచెం వెరీ టైట్ టార్గెట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ బేల్స్ అన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఆల్మోస్ట్ 1000 బేల్స్ పర్ ప్లాట్ఫామ్ కూడా డైలీ రావడం మొదలు పెడుతుంది. సో ఐ థింక్ మాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అఫ్ కోర్స్ కొంచెం ప్రైస్ స్టెబిలైజేషన్ వచ్చింది అనుకోండి, దీన్ని ఇమీడియట్లీ ఆపరేషనలైజేషన్ చేయాలి. ఈ ప్రైజెస్ ని ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పాం. నెక్స్ట్ ఇయర్ క్రాప్ కూడా ఇప్పుడే కొంచెం తీసేసుకొని నెక్స్ట్ ఇయర్ కు అడ్జస్ట్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కొన్ని ఏరియాల్లో క్రాప్ సైజ్ తక్కువ చేయడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుత ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజన్లో పొగాకు పరిమాణం ఖరారు అంశం చర్చకు దారితీస్తోంది. ఈ నెల 10న హైదరాబాద్ లో జరిగే పొగాకు బోర్డు సమావేశంలో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంత విస్తీర్ణంలో రైతులు సాగు చేయాలనేది నిర్ణయిస్తారు. ఎంత మేరకు కొనుగోలు చేస్తారో చెప్పాలంటూ పొగాకు వ్యాపారుల సంఘాన్ని ఇప్పటికే బోర్డు కోరింది. ఈ సీజన్లో అవసరానికి మించి కొనుగోలు చేయాల్సి వస్తున్నందున వచ్చే సీజన్లో తక్కువ మొత్తానికే ఇండెంట్ ఇవ్వాలని ఐటీఏ భావిస్తోంది.